నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, అసెంబ్లీలో తాడో పేడో తేల్చుకుంటాం అని చెప్పి నేను రాత్రి నుంచి సాక్షి ఏదో చేసింది, కానీ వాస్తవానికి 11 గంటలకి 11 మంది ఎమ్మెల్యేలు అయితే వచ్చారు. వచ్చి రాగానే ఏం తేల్చుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాస్తవంగా నిన్న కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు పెట్టిన ప్రెస్ మీట్లో వైసీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాలుగా హాజరు కావాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీ శాసనసభ పక్షం ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగ సమావేశానికి హాజరవుతున్నట్టుగా ఒక ప్రకటన చేశారు. అయితే ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ కూడా మరి ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగానికి హాజరయ్యారు. గత సంవత్సరం కూడా గవర్నర్ గారి ప్రసంగానికి హాజరయ్యి ప్రసంగం బిగినైన తర్వాత కొంతసేపటికి హంగామా బిగిన్ చేసి కొంచెం సేపు రచ్చరచ్చ చేసి అరుపులరిసి మేము ఉన్నాము, మా ఉనికిని మీరు గుర్తించండి అని చెప్పని ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్న వాళ్ళు మా ఉనికిని మీరు గుర్తించి తీరాలి అనే విధంగా కొంచెం సేపు హంగామా చేసి సభ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడే చాలా విమర్శలు పాలయ్యారు. కారణం ఏంటి అంటే 11 మంది శాసనసభ్యులు కనీసం 11 నిమిషాలు కూడా సభలో లేరు అని చెప్పని. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు సభకు హాజరవుతున్నారు, మళ్ళీ గవర్నర్ గారి ప్రసంగానికి. మరి ఈ సందర్భంలోనైనా సరే గవర్నర్ ప్రసంగం ఆలకిస్తారా? ఆలకించిన తర్వాత ఈ గవర్నర్ ప్రసంగం మీద జరిగే చర్చలో పాల్గొంటారా? ఎందుకంటే బయట ప్రభుత్వం మీద వైసీపీ నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు, రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు, రకరకాల అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి సుమారుగా ఒక నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. మరి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆస్కారం ఉన్న సమావేశాలు, ముఖ్యంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని చెప్పని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోయినా వైసీపీ శాసనసభ పక్ష నాయకుడిగా 2 సందర్భాల్లో ఇప్పుడు ప్రసంగించే అవకాశం దక్కుద్ది. ఒకటి, గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం. రెండోది, రేపు 14వ తారీఖు రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. బడ్జెట్ మీద కూడా ప్రసంగించే అవకాశం దక్కుద్ది. తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది, 0 అవర్ ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళు మీడియాలో లేవనెత్తుతున్న అంశాల గురించి ప్రభుత్వాన్ని సూటిగా నిలదీయటానికి, సమాధానాలు రాబట్టడానికి, ప్రజల పక్షాన్ని నిలవటానికి మీరు మమ్మల్ని 11 మందిని ఎంపిక చేసి పంపించినా కూడా మేము ఇవాళ 175 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతినిధులుగా ఇవాళ సభలో మేము వ్యవహరిస్తున్నాం, 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు మేము ప్రస్తావిస్తున్నాం అని చెప్పని ఆ పార్టీ అభిమానులకి, శ్రేణులకి ఒక భరోసా ఇవ్వడానికి వాళ్ళకి దక్కిన ఒక అవకాశం ఇది. మరి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా, చేసుకోరా? ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఒక గోడ మీద పిల్లివాటం స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన గతంలో లాగా గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరయ్యి ఇక సభను బహిష్కరించి వెళ్ళిపోతారా? లేదు, ఈ సంవత్సరం జరుగుతున్న సమావేశాలకైనా సరే గవర్నర్ ప్రసంగం రోజు వాళ్ళ నిరసన తెలియజేసే కార్యక్రమం తెలియజేసినా కూడా మరి రేపటి నుంచి జరగబోతున్న సమావేశాలకి హాజరు కానున్నారా లేదా? రేపు వాళ్ళ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారంట. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, నాకున్న అవగాహన మేరకు 2024 జూన్ 4 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ లెక్కింపులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 170 స్థానాల్లో పోటీ చేస్తే 164 స్థానాల్లో ఓడిపోయి 11 స్థానాలు దక్కినాయి. ఆనాటి నుంచి ఈనాటికి కూడా వైసీపీ శాసనసభ పక్ష నేతగా అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక కాలేదని అనుకుంటున్నాను నేను. ఇవాళ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఆయనే అభ్యర్థులను ఎంపిక చేసి బీఫామ్లు ఇచ్చారు కాబట్టి, ఆయనే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి, సభానాయకుడిగా, లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా వ్యవహరించున్నారు కాబట్టి, ఇప్పుడు కూడా డిఫాల్ట్ గా ఆయన్నే అంటే వైసీపీ పార్టీ నాయకుడిగా భావిస్తారు. అయినా సరే శంఖలో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా అధికారికంగా శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి ఆయన్ని సభానాయకుడిగా ఒకరు ప్రతిపాదించాలి, ఒకరు బలపరచాలి, మిగిలిన వాళ్ళు ఆ ప్రతిపాదనని బలపరచడాన్ని ఆమోదించి ఆయన నాయకుడిగా ఎంపిక చేసుకోవాలి. ఇది ఫాలో అవ్వాల్సిన డెమోక్రటిక్ ప్రొసీజర్. కానీ నాకున్న అవగాహన మేరకు వైసీపీ శాసనసభ పక్షం ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేసుకునే ప్రొసీజర్ ఫాలో కాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం హైకోర్టుని, అసెంబ్లీ స్పీకర్ని పదే అడ్రస్ చేస్తూ హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యి తనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ 11 మందిలో ఈయన తప్పించి మిగిలిన 10 మంది వీళ్ళందరూ ఒక దగ్గర సమావేశం అయ్యి తమ పక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకుంటున్నామని చెప్పనే మ్యాటర్ ఆఫ్ 2 minutes అది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే తీరిక కూడా వాళ్ళకి లేదు ఇప్పటిదాకా. అంటే ఇలా ఫాలో అవ్వాలి అన్న అవగాహన కూడా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత మరి సీనియర్ శాసనసభ్యులైన
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు చట్టసభకు 4వ సారి ఎన్నికయ్యాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నాడు. అటువంటి వాళ్ళైనా సరే తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఇటువంటి సీనియర్ నాయకులకైనా సరే వాళ్ళకు ఒక స్పష్టత ఉంది కదా, ఏ ప్రొసీజర్కి ఫాలో కావాలనేది. దాన్ని కూడా ఇప్పటిదాకా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఏదో ప్రజలు 11 ఇచ్చారు, 11 మాత్రమే ఇచ్చిన డిసప్పాయింట్మెంట్ నుంచి ఇంకా వాళ్ళు కోలుకొని బయటపడాల. ఎన్ని నెగ్గారనేది కాదు, సమర్థుడికి ఎన్ని స్థానాలు దక్కినా సరే తన ఐడెంటిటీని రుజువు చేసుకుంటాడు. సభలో ప్రభుత్వాన్ని నిలదీయటానికి నాకు ఒక 100 మంది సంఖ్యాబలం ఉంటేనే నేను నిలదీస్తా, నాకు ఈ హోదా ఇస్తేనే నేను నిలదీస్తా, నాకు మీరు ఇంత టైం ఇస్తే నేను నిలదీస్తా, నాకు మిగిలిన వాళ్ళు ఎవరు ఆటంకాలు సృష్టించకుండా ఉంటే నేను నిలదీస్తా, నేను మాట్లాడేటప్పుడు సభానాయకుడికి ఎంత టైం ఇచ్చారో నాకు కూడా అంత టైం ఇస్తేనే నేను నిలదీస్తా. ఈ విధంగా ముందుగానే షరతులకు లోబడి మేము వ్యవహరిస్తామని చెప్పేవాళ్ళు రాజకీయంగా తమ పలాయనవాదాన్ని వాళ్ళ ప్రజల ముందు వాళ్ళే బహిర్గతం చేసుకున్నట్టు. ఇవాళ గతంలో చూసాం మనం, ఇదే శాసనసభ ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తూ ఉన్నాం మనం. 2 సభ్యులున్న పార్టీలు, ఒక్కరున్న పార్టీలు కూడా వాళ్ళ ఉనికిని చాటుకుంటా వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాళ్ళ నాలెడ్జ్లో ఉన్న ఇష్యూస్ గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతూ అసలు సిసలు పోరాట పంద అంటే ఇది, అసలు సిసలు ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరిది అని చెప్పని ఎన్నో సందర్భాలు రుజువు చేసిన ఎన్నో పార్టీలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. వాళ్ళు మాకు 1/10 షేర్ ఆఫ్ ది హౌస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నిక కావడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటేనే అవకాశం తీసుకుంటాము, అలా ఉంటేనే సభకు హాజరవుతాము, అలా ఉంటేనే మేము సభలో మాట్లాడతామని చెప్పని వాళ్ళు ఈ విధమైన అవకాశవాదపు, అంటే నాకు ఈ క్వశ్చన్ ఉంటేనే నేను చేయగలుగుతా. ఇప్పుడు మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు మాకు గుంటూరు ఆరగ్రహారం స్కూల్ అని చెప్పని ఆ స్కూల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. అక్కడ కింద బాస్పెట్ వేసుకు కూర్చొని రాయాలి ఎగ్జామ్. రాసేవాడికి ఏసీ రూమ్లో పుష్ బ్యాక్ సీటు, ముందు ప్లాంక్ పెట్టుకోవడానికి ఒక టేబుల్, పైన ఫ్యాను, ఇవన్నీ ఉంటేనే రాస్తాడా? రాసేవాడు ఈ సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నాడు అని అంటే నీ దగ్గర సామర్థ్యం లేనప్పుడే వీటి గురించి మాట్లాడతావు. మేమందరం మా క్లాస్మేట్స్ అందరం కింద కూర్చొనే, అప్పుడు తెలుగు మీడియం కదా, ఇప్పుడు ఫ్లాంకులు ప్యాడ్లు అంటున్నారు, మేము అట్టలనేవాళ్ళం. అట్ట చేతిలో పెట్టుకునే రాసాం మేము. మాకు అందరికీ మంచి మార్కులే వచ్చినాయి. నేను ఇట్లా ఉండిపోయా కానీ బ్రహ్మాండమైన కెరీర్లు అంతా పుచ్చుకొని ఎక్స్టర్నల్ అఫైర్స్లో డాక్టర్లుగా, సైంటిస్టులుగా, ఫార్మా ఎంటర్ప్రెన్యూర్స్గా, ప్రొఫెసర్స్గా, మీడియా రంగంలో సీనియర్ పొజిషన్స్లో, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్లో బ్రహ్మాండంగా సెట్ అయ్యారు మా క్లాస్మేట్స్. అందరం ఆ పల్లెటూరులో కింద కూర్చొని రాసిన వాళ్ళమే. అలాగే వీళ్ళు కూడా నీ దగ్గర నాయకత్వ పటిముంటే, ప్రజా సమస్యల మీద స్పందించాలనే చిత్తశుద్ధి, అంకిత భావం, ప్రజల పట్ల బాధ్యత ఉంటే, ఎంత సంఖ్యాబలం ఉంటే నీకేంటి? అది లేనప్పుడు ఈ విధమైన అరుపులు కేకలు ఎక్కువ అవుతాయి. ఇవాళ ఈసారి వచ్చారు సభకి, గవర్నర్ గారి ప్రసంగం మొదలుగానే మళ్ళీ యథావిధిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, తిరుపతి లడ్డు, ఈ విధంగా ఈ నినాదాలు చేస్తా మళ్ళీ పేపర్లు జింపి గవర్నర్ గారి స్పీకర్ గారి చైర్ మీదకి విసిరేసి యథావిధిగానే 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంటే అసలు వెళ్ళిపోవడానికి ఎందుకు వస్తున్నారు? మీరు ఏ అంశం గురించి మీరు నిరసన తెలియజేస్తూ ఉన్నారో అదే అంశం గురించి సభలో మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసే ఆస్కారం మీకు ఉంది కదా. ఆ అర్థవంతమైన చర్చకి ఆస్కారం ఉన్న దగ్గర మీరు పలాయనవాదం ఎంచుకుంటున్నారు అని అంటే, ఇప్పటికైనా సరే నేను ఆ వైసీపీ పార్టీకి సలహా ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని పులి సింహం అని చెప్పని ఆ నాయకులు శ్లాఘిస్తూ ఉంటారు. నిజంగానే ఆయన ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా పిరికివాడు కాదు. అధికార పక్షానికి ఉన్న సంఖ్యాబలాన్ని చూసి ఆయన భయపడి పారిపోవటం లేదు. వీళ్ళు లేవనెత్తే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఆయన వెనుచూపి పారిపోవట్లేదు. ఆయనలో పోరాట పటిమ ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే ధైర్యం ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, వాగ్దాటి ఉంది అని అంటే సభలో నిలబడమని చెప్పండి. తనకి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమనండి. ఒక అర్థవంతమైన చర్చ జరుపుతూ ఉన్నప్పుడు, ఒక ఆరోగ్యకర సంవాదం నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వాన్ని ఒక అసలు సిసల ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నప్పుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ గారు అయినా సరే, ప్రభుత్వం అయినా సరే వినమ్రపూర్వకంగా మీకు సమాధానం ఇస్తారు, ప్రొవైడెడ్ మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే. అలా కాకుండా మేము గలాటాలు చేస్తాం, మేము బెదిరిస్తాం, మేము దోషాలకు దిగుతాం, పరిస్థితులు ప్రతికూలిస్తే విక్టింగ్ కార్డు ప్లే చేస్తాం, ఇది మా స్ట్రాటజీ అని అంటే, ఇవాళ ప్రజలు కట్టిన పన్ను నుంచి మీరు శాసనసభ్యులుగా చలామణి అవుతా ఉన్నారు. ప్రజల చేత ఎంపిక కాబట్టి వాళ్ళ ప్రతినిధులుగా మీరు ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ అంశాల పట్ల కాకుండా మీ వ్యక్తిగత స్వార్థం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఒక హిడెన్ ఎజెండాతో మీరు ఒక ఎజెండా రూపకల్పన చేసుకొని దానికి అనుగుణంగా మేము బాధ్యత రాహిత్యపు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతామనంటే, మరొకసారి మిమ్మల్ని ఎంపిక చేసుకునే సందర్భం వచ్చినప్పుడు
175 మందిలో ఈ 11 మందిని ఎంపిక చేసుకుంటే వీళ్ళకి శాసనసభకు వెళ్ళే ధైర్యమే లేదు. అటువంటప్పుడు ఇటువంటి శాసనసభలు ఉంటే మాకేంటి, లేకుంటే మాకేంటి అని చెప్పని కనుక ప్రజలకి ఒక విరక్తి కలిగింది అని అంటే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల నాటికి ఈ 11 స్థానాలు కూడా దక్కవు. కాబట్టి అసలు సిసలు ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని మీరు నిరూపణ చేసుకుంటారా, లేదు వెన్ను చూపి పారిపోయి ప్రజలిచ్చిన తీర్పుని ధిక్కరించి ప్రజల దృష్టిలో ఒక వెన్నుపోటుదారులుగా మిగులుతారా అనేది మీరే ఆలోచించుకోండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వైసీపీ నేతలు రేపటి అసెంబ్లీకి వస్తారు లేదా అనేది చూద్దాం మరి. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.